ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మరొక దినం నీ పాద సన్నిధికి వస్తున్నాం. ఈ దినం దిగురండి, మాతో మాట్లాడండి. చదవబడ్డ వాక్య భాగం మీది ప్రభువా. అయ్యా తండ్రి, ఈ దినం మేము ఎలాగో నడవాలో ప్రభువా స్పష్టంగా మాతో మీరే మాట్లాడండి. అయ్యా ఈ సమయంలో ప్రభువా వింటున్నవారు, వినబోతున్న వారందరినీ కూడా అయ్యా మీరు దర్శించి నీ వాక్యంతో బలపరిచి నీ వాక్యంలో వారిని ప్రతిష్ఠ చేయమని వేడుకుంటూ ఈ దినం నా ప్రభువా మాతో అందరితో స్పష్టంగా మాట్లాడి మార్గనిర్దేశాన్ని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయపడికి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, చదవబడిన లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ప్రధానంగా 2 విషయాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. మొదటిగా మనం చూస్తే విసర్జించు, సంపాదించు అనేటువంటి 2 అంశాలు పరస్పర విరుద్ధంగా మనకి లేఖన భాగంలో కనబడుతున్నాయి. మనం నిత్య జీవము పొందాలంటే, దేవుని పోలికలోనికి మార్చబడాలి అంటే, సింహాసనాసీనులం కావాలంటే, దేవుని యొక్క గొప్ప బహుమానము దేవుని చేత మనం అందుకోవాలంటే మనము కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని మనం సంపాదించుకోవాలి. గత వారము మనము చూసాము, మనం ఏమి విసర్జించాలో గత వారం మనం చెప్పుకున్నాం. అయితే ఈ వారం మనం గమనిస్తే మనం ఏం సంపాదించుకోవాలో లేఖన కాంతిలో మనము ధ్యానం చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో చివరిలో మనము గమనించినట్లయితే సంపాదించుకునుడి అనే దేవుడు అంటున్నాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, కృపామయుడు, ఎంత అద్భుతకరుడు. సంపాదించుకోండి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సంపాదన అంటే ఇష్టం లేని వారు ఎవరు లేరు, కానీ సంపాదన అంటే అందరూ కూడా ఎంతో ఇష్టపడతారు. సంపాదించాలి. అయితే మనం చూస్తే ఏం సంపాదించాలి? ఈ లోకాన్ని మనం గమనిస్తే డబ్బును సంపాదించాలి, ధనమును సంపాదించాలి అనేటువంటి ఉద్దేశము ప్రాముఖ్యంగా మనకి కనబడుతుంది. సంపాదన అనగానే ఈ లోకంలో మనకి గుర్తొచ్చేది ఏమిటంటే ధనము సంపాదించాలి, డబ్బును సంపాదించాలి అనేది మనకి సహజంగా కనపడుతుంది. ప్రభునందు ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము మనము చూసినట్లయితే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునేవారలారా. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ప్రత్యేకంగా ఒక విషయము మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము లాభము సంపాదించుకుందాము అనగా మనము వ్యాపారం చేసి ధనాన్ని సంపాదించుకుందాము అనేటువంటి విషయము మనకి లేఖన భాగంలో అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులరా, ఈ లోకంలో ఏ సంపాదన అంటే, ఈ లోకాన్ని మనం గమనిస్తే ఈ లోకము డబ్బు సంపాదన మీద ఉంది. ప్రభునందు ప్రియులరా, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని కూడబెట్టుకోవాలి అనేటువంటిది ఈ లోకంలో మనకి కనబడుతుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని చూస్తే ఈ లోకం ఇంకా దేనికోసము రాకులాడుతుంది? ఏం సంపాదించాలి అంటే పేరును సంపాదించాలి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచన భాగము మనం చూద్దాం. మరియు వారు మనము భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. ఇక్కడ మనం చూస్తే ప్రభునందు ప్రియులరా, మొట్టమొదట కొంతమంది జనులు
మనము చెదిరిపోకుండా ఒక స్థిరమైన కట్టనాన్ని కట్టుకొని మనము పేరు సంపాదించుకుందాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో మనం చూస్తే ధనము సంపాదన, పేరు సంపాదన, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలి అనేటువంటి ఆరాటము లోకానికి ప్రభునందు ప్రియులారా. ధనాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆరాటము ఈ లోకానికి. అయితే మనం ఏం సంపాదించుకోవాలి ప్రభునందు ప్రియులారా? మనం ధనాన్ని సంపాదించుకోవాలా, లేకపోతే పేరు ప్రఖ్యాతులు మనం సంపాదించుకోవాలా? మరి ఏం మనం సంపాదించుకోవాలి? మనం చూస్తే మొట్టమొదటిగా మనం ఏం సంపాదించుకోవాలి అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచన భాగము మనము గమనిద్దాం. క్రీస్తును సంపాదించుకొని, ప్రభునందు ప్రియులారా, పౌలు భక్తుడు ఇక్కడ ఫిలిప్పీయులకు రాస్తూ ఎవరిని సంపాదించుకోవాలి అంటున్నాడంటే క్రీస్తును సంపాదించుకొని అంటున్నాడు. మనం సంపాదించుకోవాల్సిందే ఏమిటంటే మొట్టమొదట మనము క్రీస్తును మనము సంపాదించుకోవాలి ప్రభునందు ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యంగా మనము క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకుంటాడు. క్రీస్తును సంపాదించుకున్నవాడు నిత్య జీవం పొందుతాడు. క్రీస్తును సంపాదించుకున్నవాడు మరణం లేకుండా జీవిస్తాడు. క్రీస్తును సంపాదించుకున్నవాడు యుగ యుగాలు జీవిస్తాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఏం సంపాదించుకోవాలంటే క్రీస్తును మనం సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో ఒక సందర్భంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచన భాగము, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? ప్రభునందు ప్రియులారా, దేవుడు శిష్యులతో చెప్తున్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎన్నో సంపాదించుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాడు, వెండి బంగారాలను సంపాదించుకున్నాడు, పొలము సంపాదించుకున్నాడు, కార్లు సంపాదించుకున్నాడు, బంగారాలు సంపాదించుకున్నాడు, కావలసినటువంటి ఆస్తి సంపాదించుకున్నాడు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు, అధికారము సంపాదించుకున్నాడు, రాజ్యము సంపాదించుకున్నాడు, సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రాణమే లేకపోతే డబ్బు ఏం చేసుకుంటాం? ప్రాణమే లేకపోతే వెండి బంగారాలు ఏం చేసుకుంటాం? ప్రాణమే లేకపోతే మనం కొన్న కార్లు పొలాలు ఏం చేసుకుంటాం? ప్రాణమే లేకపోతే మనకున్నటువంటి హోదా పదవి మనం ఏం చేసుకుంటాం? సర్వలోకమును సంపాదించుకున్నాడు కానీ క్రీస్తును సంపాదించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనము క్రీస్తును సంపాదించుకుంటే మనకి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లే. మనం సర్వలోకమును సంపాదించుకొని క్రీస్తును మనం సంపాదించుకోకపోతే మనకి ఎన్ని ఉన్నా అవన్నీ కూడా సున్నాతో సమానం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము మొట్టమొదట ఏం సంపాదించుకోవాలంటే మనము క్రీస్తును సంపాదించుకోవాలి. మనకి ఇళ్ళున్నా, పొలాలున్నా లేకపోయినా, ఇళ్ళున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, కార్లున్నా లేకపోయినా, వెండి బంగారములున్నా లేకపోయినా, మనము మాత్రం క్రీస్తును మొట్టమొదట మనం సంపాదించుకోవాలి. క్రీస్తు లేకపోతే మరి ఎన్ని ఉన్నా అవన్నీ కూడా శూన్యం ప్రభునందు. క్రీస్తును మనం సంపాదించుకుంటే మనం మన ప్రాణాన్ని సంపాదించుకుంటాం. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవ జలనది. యేసు లేని జీవితము నీరు లేని ఎడారి, యేసే నీలోనున్న నిత్య జీవ జలనది. లోకమును వెలగించే నీతి సూర్యుడు, లోకమును వెలగించే నీతి సూర్యుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు, పాపమును తొలగించే పరిశుద్ధుడు. ఆ యేసుని మదిని కోరుమా,
యేసుక్రీస్తు లేకపోతే ఆ జీవితము నీరు లేని ఎడారి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు లేకుండా సర్వలోకం మనం సంపాదించుకున్నా అది నీరు లేని ఎడారి లాంటిదే. ప్రభునందు ప్రియులారా, కాబట్టి మనం మొట్టమొదట క్రీస్తును మనము సంపాదించుకోవాలి. రెండవదిగా మనం గమనిస్తే ప్రభునందు ప్రియులారా, మనం ఏం సంపాదించుకోవాలంటే జ్ఞానమును సంపాదించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచన భాగాన్ని మనము గమనించినట్లయితే, జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము. ప్రభునందు ప్రియులారా, మనము మొట్టమొదట క్రీస్తును సంపాదించుకోవాలి. తర్వాత మనము జ్ఞానమును సంపాదించుకోవాలి. జ్ఞానము లేకపోతే ప్రభునందు ప్రియులారా మనకెంతో నష్టం. కాబట్టి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలి. జ్ఞానం అనేది మనకి చాలా అవసరం. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి మనము జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి, బుద్ధిని మనము సంపాదించుకోవాలి. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుంది? ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచన భాగము తెలియజేస్తుంది. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేకపోతే నశించిపోతాము అంటున్నారు. జ్ఞానం కావాలి మనకి. జ్ఞానం లేకపోతే నశించిపోతాం. దేవుడే చెప్తున్నాడు, నా జనులు జ్ఞానం లేకే నశించిపోతున్నారు. వారికి ఏదో డబ్బులు లేక నశించిపోవటం కాదు, పేరు లేక నశించిపోవటం కాదు, ఇంకేదో లేక నశించిపోవటం కాదు, కానీ జ్ఞానము లేకపోవటం వలన నా జనులు నశించిపోతున్నారు అన్నాడు. ఇంకా జ్ఞానం లేకపోతే మనకేమి నష్టమో మనం చూస్తే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచన భాగము మనం చూస్తే, బుద్ధిమంతుడు అపాయము చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేని వారు ఆపదలో పడతారు. ఆపద వచ్చినప్పుడు నువ్వు తప్పించుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం నీకు లేకపోతే నీవు ఆపద వచ్చినప్పుడు ఆపదలో నీకు చిక్కుకుంటావు, ఆపదలో నీకు పడిపోతావు అన్నమాట. జ్ఞానం లేకపోతే నశించిపోతాము, జ్ఞానం లేకపోతే ఆపదలో పడతాము. జ్ఞానం లేకపోతే ఇంకా ఏం జరుగుతుందో మనం చూస్తే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచన భాగంలో, జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. ప్రభునందు ప్రియులారా, జ్ఞానం లేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఎవరు ఏది చెప్పినా సరే అది మనం నమ్ముతాం అన్నమాట. అది అబద్ధం కావచ్చు, లేఖన విరుద్ధమైనది కావచ్చు, ఏ మాట చెప్పినా మనం నమ్ముతాం అన్నమాట. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ప్రతి మాట అంటే అది అబద్ధం కానివ్వండి, అసత్యం కానివ్వండి, అబద్ధ సాక్ష్యాలు కానివ్వండి, అసత్య ప్రచారాలు కానివ్వండి, ఏదైనా సరే ప్రతి మాట కూడా నమ్ముతాడు. ప్రభునందు ప్రియులారా, ప్రతి మాట నమ్మితే మరి ఎంతో నష్టం అన్నమాట. ప్రతి మాట మనం నమ్మకూడదు. ఏది సత్యమో అది నమ్మాలి, ఏది వాస్తవమో దాన్ని మనం నమ్మాలి. అంతేగాని ప్రతి మాటను మనం నమ్మటం వల్ల మనం ఎంతో నష్టపోతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, జ్ఞానము సంపాదించుకునుము, బుద్ధి సంపాదించుకునుము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞానాన్ని మనం చూస్తే 2 రకాలైనటువంటి జ్ఞానాలు మనకి కనబడుతూ ఉన్నాయి. మొదటిగా మనం చూస్తే మొదటి జ్ఞానం ఏంటంటే ఈ లోక జ్ఞానము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము మనము చూద్దాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానము, ప్రభునందు ప్రియులారా, ఈ వచ్చిన భాగంలో లోక జ్ఞానము మనకు కనబడుతుంది. దాన్ని వెర్రితనంగా దేవుడు చేశాడు అంటున్నాడు. సరే, అది వేరే సబ్జెక్ట్. కానీ జ్ఞానం అంటే జ్ఞానం అంతా ఒకటే కాదు. జ్ఞానము 2 రకాలైనటువంటి జ్ఞానములు ఉన్నాయి. ఈ లోక జ్ఞానము అనేది మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోక జ్ఞానం అనేది ఉన్నది. ఈనాడు మరి కొంతమంది చెప్తున్నారు,
చంద్రమండలానికి వెళ్తాము, అక్కడ ఇళ్ళు కట్టి అక్కడే నివాసం ఏర్పరచుకుంటాము అని చెప్తూ ఉన్నారన్నమాట. అక్కడే జీవిస్తాము అని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులరా, మనిషి జీవించటానికి అనుకూలమైనటువంటి గ్రహము ఏదైనా ఉందంటే అది భూమి ఒక్కటేనన్నమాట. సూర్య కుటుంబంలో నివాసయోగ్యమైనది భూమి ఒక్కటే. ఇంకెక్కడికి పోయినా సరే మనం అక్కడ బ్రతకలేం. సపోజ్ మనం మండలం మీదకే పోవాలి, చంద్రమండలం మీద మనం ఉండాలనుకో, మనం ఎక్కడి నుంచే ఆక్సిజన్ తీసుకొని వెళ్ళాలి, ఎక్కడి నుంచే మనము నీళ్లు తీసుకొని వెళ్ళాలి, ఎక్కడి నుంచే మందులు తీసుకొని వెళ్ళాలి, ఆహారం తీసుకొని వెళ్ళాలి. కొన్ని దినాలు అక్కడ అవి తింటూ త్రాగుతూ మనం ఉండవచ్చు. ఆక్సిజన్ ఉన్నంత కాలం ఉండవచ్చు. ఆక్సిజన్ అయిపోతే అక్కడే చనిపోతాం. అయితే కొద్ది దినాలు మాత్రం ఉండాలి, ఎక్కువ దినాలు మరలా ఉండాలి. ఎందుకంటే అక్కడ మనం ఎక్కువ దినాలు అక్కడ మనం ఉన్నట్లయితే మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది. ఈనాడు మనం చూసాం సునీత విలియమ్స్ ఎన్నో దినాల నుంచి, దాదాపుగా 1 సంవత్సరం నుంచి విశ్వంలో చిక్కుకొని పోయింది. అక్కడ ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా క్షీణించిందని చెబుతూ ఉన్నారు. ఆమె నడక మర్చిపోయిందని చెప్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులు, ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మనము చంద్రుని మీద నివాసం ఉంటాము, శుక్రుడి మీద నివాసం ఉంటాము, శని మీద నివాసం ఉంటాము, ఆ గ్రహం మీద మేము ఉంటాము అనేది చాలా పొరపాటు అన్నమాట. మనం ఎక్కడ జీవించగలుగుతామంటే సూర్య కుటుంబంలో ఒక భూమి మీదనే మనము జీవించగలుగుతాం, మరి ఎక్కడ కూడా మనం జీవించం. ఎందుకంటే మానవుడు బ్రతకటానికి, జీవం బ్రతకటానికి, ప్రాణికోటి బ్రతకటానికి ఈ భూమి మీద మాత్రమే దేవుడు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచాడు. ఒకవేళ నువ్వు నివాసం ఉండదలుచుకుంటే ఈ సౌర కుటుంబంలో నుండి, ఈ భూమి మీద నుండి నీవు వెళ్ళి మరొక సౌర కుటుంబంలో, ఆ సౌర కుటుంబంలో భూమి మీద మాత్రమే నువ్వు నివసించగలుగుతావు, కానీ ఇంకొక గ్రహం మీద, ఇంకొక దాని మీద నీవు నివాసం ఉండాలి. ఒకవేళ నీవు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో గ్రహం మీద ఉండాలంటే వేరే సౌర కుటుంబంలోనికి పోవాలి. ఈ విశ్వంలో మనం చూస్తే ఎన్నో కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నది ఒక సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో భూమి మీద మాత్రమే మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈనాడు జ్ఞానము అనేది పెరిగిపోతూ ఉంది. నేను అక్కడ ఉంటాను, ఇది చేస్తాను, అది చేస్తానని చెప్తూ ఉన్నాను, కానీ అదంతా కూడా అసంభవం. ఈ లోక జ్ఞానము ఎంతవరకు అంటే ప్రభునందు ప్రియులారా, మనము సౌకర్యంగా బ్రతకటానికి మాత్రమే ఈ లోక జ్ఞానం కావాలి. ఈ భూమి మీద మనము సౌకర్యంగా మనము బ్రతకటానికి మితముగా మనకి ఈ లోక జ్ఞానం అనేది కావాలి. లోక జ్ఞానం అనేది అసలే ఉండవద్దని కాదు, కానీ కొంతవరకు ఈ లోక జ్ఞానం అనేది మనకి కావాలి. ఉదాహరణకు మనకు చూస్తే వ్యవసాయం చేయడానికి జ్ఞానం కావాలి. ఇశ్రాయేల్ దేశంలో మనం చూస్తే అక్కడ నీళ్లు చాలా తక్కువ, ఎడారి ప్రాంతం ఎక్కువ, కానీ వాళ్ళ వ్యవసాయ పద్ధతులు, వాళ్ళకున్న అతి తక్కువ వనరుల్లో, ఆ నీరులో వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి పంటలను వాళ్ళు పండిస్తూ ఉన్నారన్నమాట. ఎంతో టెక్నాలజీని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి జ్ఞానం దేనికంటే మనము వ్యవసాయం కొరకు మనము పొలాలు పండించుకోవటానికి, ఆహార ధాన్యాన్ని పండించుకోవటానికి వ్యవసాయ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. ప్రభునందు ప్రియులారా, మనం చూస్తే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 26వ వచన భాగము చూద్దాం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుడు, వాని దేవుడే తగిన క్రమము ఏంటి, ఏ క్రమము నేర్పాడు అంటే 27వ వచన భాగంలో మనం చూస్తే, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తానేర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు వేయును కదా. ప్రభునందు దేవుడే ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు, ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే పొలాన్ని ఎలాగో దున్నాలో, ఎలాగో విత్తాలో,
ఏ పద్ధతిలో విత్తాలో, దాని పొలము అంచున ఏం చేయాలో, మధ్యలో ఏం విత్తాలో దేవుడే ఒక క్రమాన్ని, ఒక జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి జ్ఞానము మనకు కావాలి. 29వ వచన భాగంలో చూస్తే, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకి ఏ జ్ఞానం ఇస్తాడు అంటే వ్యవసాయం ఎలాగో చేయాలి అంటే, ఈ లోకంలో మనిషి ప్రాణి జీవించటానికి మరి వండుకోవటానికి, పండించుకోవటానికి ధాన్యాన్ని కావలసినటువంటి జ్ఞానం దేవుడు ఇస్తాడన్నమాట. ఇక్కడ యెషయా గ్రంథంలో ఈ వచ్చిన భాగాల్లో వ్యవసాయ సంబంధమైన జ్ఞానం మనకి కనబడుతుంది. ఇంకా మనకి చూస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 28వ అధ్యాయం 3-4 వచ్చిన భాగాలు మనము చూద్దాం. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంచరిద్దురు. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సొరంగమును త్రవ్వుదురు. వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులకు దూరముగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. ప్రభునందు ప్రియులారా, ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తే జనులు చీకటికి అంతమును కలుగజేస్తారు అని, అంటే లైట్, విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి జ్ఞానం. మరి థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టాడు, చీకటికి అంతాన్ని కనిపెట్టాడు దేవుడిచ్చిన జ్ఞానంతో. క్రింద భాగంలో మనం చూస్తే, గాఢాంధకారంలోనూ మరణాంధకారంలోనూ రత్నములను వెతుకుచు, ఎక్కడో భూమి లోపల ఎక్కడో దూరాన ఉన్నటువంటి మరి అంధకారంలో మరణాంధకారంలోను రత్నములను, వెండి బంగారములను, లోహములను శుద్ధి చేసే జ్ఞానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. తర్వాత వారు భూమి అంతముల వరకు సంచరించుదురు. అంటే ర్యాకెట్లు, రవాణా వ్యవస్థను, మరి రవాణా వ్యవస్థకు సంబంధించిన జ్ఞానాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అలాగే 4వ వచనంలో కూడా మనం చూస్తే, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు స్వరంగము త్రోవుదురు. ఈనాడు మనం చూస్తే టన్నెల్స్ అంటాం. ఇప్పుడు నాగార్జున సాగర్ దగ్గర మరి టన్నెల్స్ తవ్వుతూ ఉన్నారు, స్వరంగం తవ్వుతూ ఉన్నారు. తవ్వుతూ ఉంటే అక్కడ ఒక 2 కిలోమీటర్ల మేర అదంతా కూడా పైనుంచి కూలిపోయి, మరి వాటర్ వచ్చి, బురద వచ్చి 9 మంది గల్లంతైపోయారని రీసెంట్గా వార్తల్లో మనం గమనిస్తూ ఉన్నాం. సొరంగములు తవ్వేటువంటి టెక్నాలజీ, భూమి లోపల గుండానే మరి ఒక సొరంగం వేసి ఒక రహదారిని ఏర్పరచడం అన్నమాట. ఇలా జ్ఞానములన్నీ కూడా, ఈ లోక జ్ఞానములన్నీ కూడా దేవుడే ఇస్తాడు. ప్రభునందు ప్రియులారా, వ్యవసాయం చేసే జ్ఞానము, తర్వాత విద్యుత్ జ్ఞానము, తర్వాత మనం చూస్తే లోహములను వెలికి తీసి శుద్ధి చేసే జ్ఞానము, తర్వాత ర్యాకెట్ టెక్నాలజీ, రవాణా వ్యవస్థకు సంబంధించిన జ్ఞానము, స్వరంగములు తవ్వేటువంటి జ్ఞానము. ఇలాగా మనము చూస్తే ఎన్నో రకాలైనటువంటి మనుషులకు సౌకర్యము కలిగినటువంటి ఈ లోక జ్ఞానమును దేవుడు ఇస్తాడు. అయితే మరొక జ్ఞానం ఉన్నది ప్రభునందు ప్రియులారా, ఈ లోక జ్ఞానం ఉన్నది. మరొకటి ఏంటంటే దేవుని గూర్చినటువంటి జ్ఞానము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచన భాగం మనం చూస్తే, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏ జ్ఞానం అంటే ఇది? యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, అతి శ్రేష్టమైనటువంటి దేవుని గూర్చినటువంటి జ్ఞానము. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచన భాగంలో మనము చూసినట్లయితే, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం, యేసుక్రీస్తు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం.
ఈ జ్ఞానాన్ని మనము సంపాదించుకుందాము రండి అని హోషేయ ప్రవక్త పిలుపునిస్తూ ఉన్నాడు. మనం జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానం అవసరం మేరకు మనకి కావాలి. మరి ప్రాముఖ్యంగా దేవుణ్ణి గురించినటువంటి పరిశుద్ధ జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానం కూడా మనము సంపాదించుకోవాలి. దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. దేవుడు మరి ఎలాంటి వాడు, ఆయన గుణ లక్షణాలు, స్వభావం ఎలాంటిది, దేవుని గురించి క్షుణ్ణంగా మనము తెలుసుకోవాలి. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అప్పుడే మనం సంపూర్ణమవుతాం. మనం నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుని గురించినటువంటి జ్ఞానము మరి ఒక ముక్కలో చెప్పేది కాదు, అది మరి విస్తారమైనది. అయితే ఇప్పుడు మనం ఏమేమి సంపాదించుకోవాలంటే, మొట్టమొదట క్రీస్తును మనం సంపాదించుకోవాలి. రెండవదిగా జ్ఞానమును బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ లోక జ్ఞానము పరిమితంగా సంపాదించుకోవాలి. అలాగే పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని కూడా మనం సంపాదించుకోవాలి. ఇక మూడవదిగా మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి మూల వాక్యంలోనికి మనం వచ్చినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచన భాగంలో, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనమే సంపాదించుకోవాలి అంటే ఇక్కడ చూస్తే నీతిని సంపాదించుకోవాలి, భక్తిని మనం సంపాదించుకోవాలి, విశ్వాసమును సంపాదించుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి, ఓర్పును సంపాదించుకోవాలి, సాత్వికమును మనం సంపాదించుకోవాలి. కిందన్న 12వ వచన భాగంలో అంటాడు, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. మనం నిత్య జీవం పొందాలంటే, మనం యుగయుగాలు దేవునితో పాటు మనం ఉండాలి అంటే, దేవుని పోలికలోనికి మనం మార్చబడాలి అంటే, దేవుని ఇచ్చేటువంటి సింహాసనాసీనులు మనం కావాలి అంటే, దేవుని దగ్గర గొప్ప బహుమానాలు మనం పొందుకోవాలంటే ప్రభునందు ప్రియులారా, మొట్టమొదట క్రీస్తుని సంపాదించుకోవాలి, జ్ఞానమును, బుద్ధిని సంపాదించుకోవాలి. మూడవదిగా మనము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును మనం సంపాదించుకోవాలి. అప్పుడే మనము సంపూర్ణమవుతాం. దేవుని ఇచ్చే సింహాసనాసీనులు అవుతాం. దేవుడిచ్చే గొప్ప బహుమానాలు మనం పొందుకుంటాం. ప్రభునందు ప్రియులారా, అయితే మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఈ లోకం సంపాదించుకుంటుంది ఏంటంటే ధనాన్ని సంపాదించుకుంటుంది. ఈ లోకం సంపాదించుకుంటుంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటుంది. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం మాత్రం దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఆ దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. తర్వాత మనము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును మనం సంపాదించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనం సింహాసనాసీనులం కావాలంటే మరి మనము ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. అప్పుడే మనం సింహాసనాసీనులం. దేవుడు మనకు సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దాని కొరకు మీకు వందనాలు. గత వారం మేమేం విడిచిపెట్టాలో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ఈ వారం ప్రభువా, మేమేం సంపాదించుకోవాలో స్పష్టంగా మాతో మాట్లాడారు. అయ్యా, ఇంతవరకు కూడా ప్రభువా, మేము లోకం కొరకు లోకాన్ని సంపాదించుకొని, అయ్యా ధనాన్ని, పేరును, ప్రఖ్యాతులు సంపాదించుకునే వారంగా ఒకవేళ మేము ఉన్నామేమో. అయ్యా, మేము నిన్ను సంపాదించుకొని, నీ జ్ఞానాన్ని సంపాదించుకొని, అయ్యా ప్రభువా, మేము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, సాత్వికమును, ఓర్పును సంపాదించుకొని ప్రభువా, మేమందరం కూడా సంపూర్ణం అవటానికి, సింహాసనాసీనం అవటానికి మీరు సహాయం చేయండి. నీ చేత ఉన్నతమైన బహుమానాలు పొందుకోవటానికి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.